ఇక బిగ్ బాస్ సీజన్ 8 ఎంత రసవత్తరంగా సాగుతుందో అందరికీ తెలిసిందే. అయితే 4వ వారం అయితే చీఫ్ కంటెండర్ టాస్క్‌లో భాగంగా ఒక టాస్క్ అయితే బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది. ఇందులో నిఖిల్, పృథ్వీ, సోనియా, అలాగే నాబిల్, మణికంఠ, యస్మి ఈ ఆరుగురైతే పాల్గొనడం జరిగింది. ఈ టాస్క్‌లో అయితే హోరాహోరీగా టాస్క్ అయితే అందరూ చాలా బాగా ఆడుతున్నారు. అయితే ఇందులో మాత్రం నిఖిల్ అయితే మాత్రం ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా కుమ్మేస్తున్నాడనే చెప్పాలి. అయితే మణికంఠకి ఎలాంటి సపోర్ట్ లేకపోవడం వల్ల మణికంఠ అయితే నేను బిగ్ బాస్ ఈసారి చీప్ అవ్వాలి, ఎందుకంటే చీప్ అవ్వడం నాకు చాలా ఇంపార్టెంట్, నాకు అర్థం చేసుకోండి అని అయితే హౌస్మేట్స్ని బతులాడుకోవడం అయితే మనకి లైవ్లో చూపించారు. కానీ నిఖిల్ అయితే మాత్రం ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా సోనియాకి కొంచెం అండగా నిలిచినట్టయితే అర్థమవుతుంది. ఈ టాస్క్లోనైతే సోనియానా లేకపోతే నిఖిలా ఇద్దరిలో ఎవరెవరు గెలుస్తారు అని అయితే మనకు అర్థమవుతుంది. నిఖిల్ అయితే ఇప్పటికే చీప్ అయ్యాడన్న సంగతి తెలిసిందే. అయితే అవతల టీంకి ఎవరు సీప్ అవుతారు ఏంటనేది అయితే మనకి ఇంకా తెలియాల్సి ఉంది. టాస్క్ అయితే మాత్రం చాలా హోరాహోరీగా జరుగుతుంది. ఈ ఆరుగురు కూడా ప్రాణం పెట్టి ఆడుతున్నారు టాస్క్ అయితే. నిఖిల్ అయితే మాత్రం ఎవరికి సపోర్ట్ చేయకుండా గివప్ ఇవ్వకుండా చాలా అద్భుతంగా ఆడుతున్నారు. మణికంఠకి కొంచెం ఓపిక తక్కువ కాబట్టి ఓపిక సరిపోగా కొంచెం గివప్ ఇవ్వండి, నేను ఈసారి చీప్ అవుతాను, నాకు చీప్ అవ్వడం చాలా ఇంట్రెస్ట్ అని అయితే హౌస్మేట్స్కి కొంచెం బతులాడుతున్నట్టుగా అర్థమవుతుంది. కానీ ఎక్కడ ఎవరు గివప్ ఇవ్వకుండా నేను అవ్వాలని అయితే ఆరుగురు పోటీ పడుతున్నారు. అయితే ఈ 4వ వారం నిఖిల్ కాకుండా రెండో చీఫ్గా ఎవరు నిలుస్తారు ఏంటనేది అయితే మనకు తెలియాల్సి ఉంది. మీరు ఎవరు నిలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారో ఒక కామెంట్ అయితే చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.